గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీరామకృష్ణ ప్రభలో డాక్టర్ వెన్నేటి సూర్యనారాయణ గారి భావామృతం. అందమంటే దర్శనానికి ఇంకా సమయం ఉండడంతో వరాహస్వామి దర్శనం చేసుకొని మాడవీధుల్లో పచార్లు చేస్తున్నాను. కాసేపట్లో దర్శనం అనుకుంటూ చాలా ఉద్విగ్నతతో ఉన్నాను. బాగున్నావా అన్న పరిచయం ఉన్న గొంతు వినపడింది. వెనక్కి తిరిగి చూశాను. రామం, నువ్వా అన్న ఆశ్చర్యం, సంతోషం కలబోసిన గొంతుతో అన్నాను. వాడు నవ్వి పచార్లు ఆపకుండానే మాట్లాడడం ప్రారంభించాడు. వాడో కబుర్ల పోగు. మామూలు మాటలైన తర్వాత అందం అంటే ఏమిటి అన్నాడు. నేను కంగారు పడ్డాను. ఎందుకంటే అందానికి నిర్వచనంలా వాడు, కురూపి వాడి భార్య. ఆ మాట మనసులో అనుకుంటేనే చాలు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇంత భయంకరమైన ప్రశ్న ఎందుకు వేశాడో మరి. నా మనస్సు చదివిన వాడిలా నీదే కాదు, చాలామంది అభిప్రాయం అదే, అందుకనే అడిగాను అన్నాడు. నేను మౌనం వహించాను. వాడు నవ్వి, అందానికి నిర్వచనం నేను తెలుసుకున్నాను. మాకు పిల్లలు లేరు, కానీ ఆ లోటు ఎప్పుడూ తెలియలేదు. మా కంపెనీలో ఉన్న ప్రతి ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులు, ఇంకా చెప్పాలంటే స్త్రీ ఉద్యోగుల్ని తీసుకొచ్చే ఆటో వాళ్ళు, అందరికీ ఆవిడ తల్లే. అందరూ తనని ప్రేమించేవాళ్లే. ఆవిడ వ్యవహరించే తీరు, పంచే ప్రేమ చూసి నాకే పేరు పెట్టి కాకుండా అమ్మా అని పిలవాలనిపించేది. అందమంటే ఆవిడేరా. మరి ఆవిడని తీసుకొచ్చావా అంటే వాడి కళ్ళల్లో గిర్రను తిరిగిన కన్నీటి సాక్షిగా నా గొంతు మూగబోయింది. వాడే మళ్ళీ తేరుకొని, రా అలా మాడవీధుల్లో తిరుగుదాం అన్నాడు. అలా ముందుకు వెళ్ళాం. ఒక మూల మెట్ల మీద ఓ వృద్ధ దంపతులు కూర్చుని ఉన్నారు. మమ్మల్ని రమ్మని సైగ చేశారు. వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నాం. కాసేపు ఆ పెద్దవాళ్ల పాదసేవ చేసాం. ఆ పెద్ద ఆయన చెప్పడం ప్రారంభించాడు. మాది ఇక్కడ దగ్గరలోనే ఒక చిన్న కుగ్రామం. నేను నేతగాణ్ణి. అదే మా జీవనాధారం. బాధ్యతలు అతి కష్టం మీద తీరాయి. పిల్లలు ఎవరికి వారే అయిపోయారు. స్వామికి పంచెల చాపు నేసి సమర్పించాలని చిన్నప్పటి నుంచి ఉండేది. ఇన్నాళ్లకి నేయగలిగాను. మునుపటి పనితనం, వేగం లేవు. ఎలాగోలా పూర్తి చేశాను. ఉన్న డబ్బంతా దానికే అయిపోయింది. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇన్ని రోజులు కలిపిరి చేరదాము. ముసల్ది ఇక నడవలేక కూలబడిపోయింది. నేను రానులే అయ్యా, నువ్వు పో అంది. అలా వదిలేయడానికా కట్టుకుంది. చచ్చినా బతికినా నీతోనే, ఇంక పైకి పోలేం, కానీ ఈ పంచి ఎవరికైనా ఇచ్చి పంపేద్దాం అన్నాను. అయినా ఎవరితో పంపాలి? ఏడుపొచ్చింది. గోవిందా, ఇంతేనా? పోలీస్ ఆయన వచ్చి ఇక్కడ కూర్చోకూడదు పోండి అన్నాడు. అన్నం తినిపోతామయ్యా అంది మా ఇంటిది. ఏమన్నా తినడానికి ఉందా? కళ్ళల్లో నీళ్లు. ఇంతలో నిండా 7 ఏళ్ళుంటాయో లేవో, భలే ఉన్నాళ్లే. నల్లగా చల్లగా వాన మబ్బులా ఉన్నాడు. నా కళ్ళు తుడిచి ఆకలేస్తుందా అన్నాడు. నేను కోపంగా లేదు అన్నాను. పైవాడి మీద కోపం పిల్లకాయ మీదకెందుకులే అంది ముసల్ది. కాసిన చెనక్కాయలు బెల్లం పెట్టి తిను పెద్ద ఆయన అన్నాడు. గుప్పెడి గింజలకే కడుపు మనసు నిండిపోయాయి. ఇక పదండి పోదామని వాడంటే మా అమ్మి ఇక నా వల్ల కాదంది. పదండి పదండి అని తొందర పెట్టాడు. తప్పక లేచాం. ఇంకా అలసటే లేదు. అదేమాయో, ఆ కుర్రాడి పొట్ట నిండా కబుర్లే. ఆ పంచె నాకు ఇచ్చేయవా అన్నాడు. నామాలోడికిరా, నీకు సరిపోదురా అన్నా. వాడు నవ్వాడు. ఏం నవ్వు! లోకం గుర్తే లేదు. ఎప్పుడు నామాల గోపురం వద్దకు చేరామో తెలియనే లేదు. మమ్మల్ని కూర్చోబెట్టి కాళ్ళు నొక్కి అదేదో మందు రాశాడు. అబ్బో, వాడి చేతుల్లో ఏదో మంత్రం ఉంది. నొప్పుల్లేవు. ముసల్ది హుషారైపోయింది. ముసలోడా గబగబా అడిగాయని నన్నే గదమాయిస్తోంది. నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ కొండలన్నీ ఎక్కేశాం. ఇంకా దర్శనం ఎలా చేసుకోవాలి అనుకునేంతలో వాకిలికాడ ఆఫీసరు పొండి అని లోపలికి కంపేశాడు. పిల్లకాయ ఇంకా కనపడలేదు. దర్శనం భలే అయిందిలే. పంచె ఇచ్చి ఆయన కట్టే చూసిపోతామంటే అయ్యోరు కుదరదు, హుండీలో పడేపో అని కసురుకున్నాడు. ఇంకేం చేస్తాం? అలాగే హుండీలో వేసి బయటికి వచ్చాం. లడ్డు తినబుద్ధి పుట్లే. ఏదో లోటు, మనసు బరువుగా ఉంది.
మనసు పెట్టి నేసా, మళ్ళీ ఇంక నేయలేను. అంతెందుకు, మళ్ళీ రాలేం. ఈ బతుక్కింతే. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఓ తాత, లడ్డూ తినలేదేం అంటూ అదే పంచి కట్టుకొని నాకు బాగుందా అంటూ పక్కపక్క నవ్వుతూ తుర్రున పారిపోయాడు. స్వామి కోసం నేసిన బట్ట వీడి కోసమే నేసినట్టు ఇంత చిన్నోడికి ఎలా సరిపోయింది? హుండీలో వేసింది వీడి దగ్గరకు ఎలా వచ్చింది? వాడిని మళ్ళీ చూడడం కోసం వెతికి వెతికి అలసిపోయి కూర్చున్నాం. మీరేమైనా చూసారా? ఆకుపచ్చ బట్ట, ఎర్రంచు, భలే ఉందిలే వాడి కట్టుకుంటే అని ముగించాడు. ఇదంతా వింటున్న మాకు కన్నీరాగలేదు. అందమంటే అర్థమైందా అన్నాడు రామం. నా నోట మాట రాలేదు. డాక్టర్ వెన్నేటి సూర్యనారాయణ గారి భావామృతం, అందమంటే యథాతథంగా వారి మాటల్లో. ధన్యాస్మి. స్వస్తి.